డియర్ ఫ్రెండ్స్, ఈరోజు జెట్పేలో యాడ్ ఫండ్ ఎలా చేయాలి, ఐడి యాక్టివేషన్ ఎలా చేయాలో ఒకసారి డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ మనకి ఫండ్ వ్యాలెట్లో ఉండాలి. మనం ఐడి యాక్టివేషన్ చేయాలంటే సో ఇక్కడ మనకు 142 రూపీస్ ఉంది, మనకి 1199 కావాలి. సో దానివల్ల మనం ఇక్కడ యాడ్ ఫండ్ మీద క్లిక్ చేశాను. యాడ్ ఫండ్ క్లిక్ చేస్తే మిగతా బ్యాలెన్స్ 1060 మనం యాడ్ చేద్దాం. 1060 ఏం చేసి ఇక్కడ పే నౌ క్లిక్ చేయాలి. ప్లే నౌ క్లిక్ చేసి ఇక్కడ అగ్రీ చేసి సబ్మిట్ చేయాలండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గూగుల్ క్రోమ్లో పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఈ పేమెంట్ గేట్వే మీకు ఓపెన్ అవ్వకపోతే గూగుల్ క్రోమ్ డేటాని క్లియర్ చేయండి, అప్పుడు వస్తుంది. ఇక్కడ మీకు యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, స్కాన్ క్యూఆర్ అని వస్తుంది. ప్రజెంట్ ఓన్లీ స్కాన్ క్యూఆర్ మాత్రమే వాడండి. స్కాన్ క్యూఆర్ టచ్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ టైమర్ కూడా వస్తుంది చూడండి, 5 minutes లోపల మనం పే చేయాలి. సో మనం యాడ్ ఫండ్ ఎప్పుడు చేయాలన్నా ఫ్రెష్గా క్యూఆర్ కోడ్ తీసుకోవాలి ఎప్పటికప్పుడు. ఇంతకుముందు వాడింది, అరగంట ముందు వాడింది, నిన్న వాడింది అలా అస్సలు వాడకూడదు. సో ఇప్పుడు మనం మనీ యాడ్ చేయాలంటే ఫ్రెష్గా యాడ్ ఫండ్కి వెళ్ళి క్యూఆర్ కోడ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని స్క్రీన్ షాట్ తీద్దాం. దీన్ని స్క్రీన్ షాట్ తీసిన తర్వాత అప్పుడు మనం స్టాండ్ బైలో వదిలేసి యాప్ని ఇక్కడ మనం ఫోన్పేకి వెళ్దామండి. ఫోన్పే క్లిక్ చేశాను. ఫోన్పే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మీరు బయట షాప్స్లో స్కాన్ చేస్తారు కదా, ఆ స్కాన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీకు ఈ మీడియా నుంచి మీరు తీసుకుంటే మీడియా నుంచి ఇక్కడ మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేయాలి. చేసిన వెంటనే మీకు ఇక్కడ జెట్ బజాజ్ సొల్యూషన్స్ అని వస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ టు పే అంటున్నాను. మన బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ బ్యాంక్ నుంచి అమౌంట్ పే చేయాలనుకుంటున్నారో పే అని క్లిక్ చేస్తాను. పే అని క్లిక్ చేయగానే పిన్ ఎంటర్ చేస్తే మనకి ఇది సబ్మిట్ అవుతుంది. ఇది చూడొచ్చు మీరు, ఆల్రెడీ రిసీవ్డ్ 1060 ఇన్ యువర్ వ్యాలెట్ అని వచ్చేసింది. ఇక్కడ పే అవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ జెట్ పే ఓపెన్ చేసి చూద్దాం పేమెంట్. ఆల్రెడీ ఇక్కడ నోటిఫికేషన్ కూడా చూడవచ్చు. నోటిఫికేషన్ రిసీవ్డ్ 1060 ఇన్ ఫండ్ వ్యాలెట్. ఓకే, ఎస్, మన ఇక్కడ జెట్ పే ఓపెన్ చేయాలి. జెట్ పే ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ రావడం జరిగింది చూడండి, ఫండ్ వ్యాలెట్లో అమౌంట్ రావడం జరిగింది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేస్తే టోటల్ బ్యాలెన్స్ 1202. ఇప్పుడు మనం ఐడి యాక్టివేషన్ చేయాలి. ఐడి యాక్టివేషన్ చేయాలంటే ఇక్కడ మనకి మై బిజినెస్ కింద హోము మై బిజినెస్ ఉంటుంది. ఆ మై బిజినెస్ క్లిక్ చేయాలి. మై బిజినెస్ క్లిక్ చేసిన తర్వాత కిందకి వెళ్తే మీకు ఇక్కడ యాక్టివేషన్ అండ్ అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసి మనం ఐడిని యాక్టివ్ చేయాల్సి ఉంటుంది. సో ఐడి యాక్టివ్ చేస్తే వాళ్ళ నేమ్ వస్తుంది. ఆ నేమ్ కన్ఫర్మ్ చేసుకుని మీరు ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. 1199 సూపర్ ప్రైమ్ ప్యాకేజ్. అలాగే ఫండ్ వ్యాలెట్లో అమౌంట్ ఉంది కాబట్టి ఫండ్ వ్యాలెట్లో మీరు అమౌంట్ ఫండ్ వ్యాలెట్ ఎంటర్ చేసి కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. పిన్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ యాక్టివేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది, చూడవచ్చు మీరు. సో ఈ విధంగా మనం ఐడి అనేది యాక్టివేషన్ చేస్తాం.